అందరికీ నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే రాయపట్నం నుండి కరీంనగర్ వెళ్ళే రహదారిలో నాకు సంబంధించినటువంటి ధర్మపురి మండలం కానీ, వెల్కటూరు మండలం కానీ, ధర్మారం మండలం కానీ, ఈ మండలాలు తీసుకుంటే వెల్కటూరు మండలంలో, ధర్మారం మండలంలో ఈ మెయిన్ రోడ్లా అది స్టేట్ హైవే ఉండే కాబట్టి అనేకమైనటువంటి యాక్సిడెంట్లుగా అయినాయి. చాలామంది ప్రజలు చనిపోయారు. రోడ్డు బాగలేక, అది స్టేట్ హైవే కూడా దాన్ని మరమ్మతులు చేసి పట్టించుకునేటోళ్ళు లేక, ఆ బాధను దృష్టిలో పెట్టుకొని చూసుకొని ఇవాళ నేను పీడీ డైరెక్టర్ అజయ్ గారితో మాట్లాడి, గతంలో ఒక నెల కింద మాట్లాడిన తర్వాత కరీంనగర్ టు రాయపట్నం హైవే నేషనల్ హైవేగా మార్చాలని చెప్పేసి చెప్తే గిట అది ప్రపోజల్ పంపిర్రు. అది మన ఈ రాయపట్నం నుంచి కరీంనగర్కు వెల్కటూరు కానీ, ధర్మార ప్రజలకు కానీ ఇది ఒక శుభవార్త. ఇలా మాట్లాడి అజయ్ గారితో మాట్లాడి ఇక్కడ కంపల్సరీ కావాలి సార్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి యాక్సిడెంట్లు అవుతున్న రోడ్ల మీద వాహనాలు చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా బొందలు ఉండడం వల్ల వాహనాలు కూడా ఢీకొని ప్రాణాలు కోల్పోతారని చెప్పేసి చెప్తే గిట మైపాల్ గారు మీరు మంచి సందేశం తీసుకొచ్చిరండి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. ఇంకా నెంబర్గా కేటాయించలేదు. రాయపట్నం నుంచి కరీంనగర్ నేషనల్ హైవే కాబోతుంది. మీ అందరి కోసం, మీ అందరి మంచి కోరుకొని ఇలా దూడ మైపాల్ ఇలా మీకోసం నేషనల్ హైవేని శాంక్షన్ చేయించింది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ధన్యవాదాలు.